ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను, గురువుగారు మాకు అదృష్టం తలుపు తట్టాలి, మాకు ధనం కావాలి, మాకు ఐశ్వర్యం కావాలి, తేలికైన ఉపాయం చెప్పండి, ఖర్చు అవ్వకూడదు, ఎక్కువ శ్రమ ఉండకూడదు, ఫలితం రావాలి, ఇలా చాలామంది కామెంట్స్లోను మెయిల్స్లోను రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారు. ఈరోజు మనం ఒక విశేషమైన శక్తి కలిగిన అద్భుతమైన ఉపాయం గురించి తెలుసుకుందాం. ఈ ఉపాయం చేయడం వల్ల మీకు లక్ష్మీ కృప కలుగుతుంది, అదృష్టం మీ తలుపు తడుతుంది. ఈ ఉపాయం చేసిన తర్వాత మీ ఆర్థిక స్థితి రోజు రోజుకి మెరుగుపడుతుంది. చాలామందికి ఆర్థిక స్థితి సరిగా లేకపోవడం వల్ల మానసికంగా అనేక ఇబ్బందులు, కుటుంబ పరంగాను, వృత్తిపరంగాను, వ్యాపార పరంగాను ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాంటి సమయాల్లో భగవద్ దోషం చేస్తూ ఉంటారు. నేను దేవుడు చాలా మొక్కుతున్నానండి, చాలా చేస్తున్నాను, అయినా నాకు దేవుడు సహకరించడం లేదు అని చాలామంది అనుకుంటారు. విషయం ఏంటంటే, మనకి అదృష్టం ఉండి మన తలుపు తట్టినప్పుడు మనం ఆ సమయానికి తలుపు తీయాలి, లేకపోతే అదృష్టం వెళ్ళిపోతుంది. చాలామంది తెలియదు. భగవద్ దోషం చేయడం వల్ల ఏమవుతుందంటే, మనకి తెలియకుండానే మన అదృష్టాన్ని కోల్పోతాం. కష్టం వచ్చినప్పుడు ఎక్కువగా భగవంతుడిని తలుచుకోవాలి. చాలామంది అంటూ ఉంటారు, గురువుగారు మేము ఎన్ని చేసినా మాకు ఫలితం రావడం లేదు. అలాంటి వారు ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఎన్ని చేసినా ఫలితం రావడం లేదు. పూజలు చేసాము, యంత్రాలు పెట్టుకున్నాము, ఉపాయాలు చేస్తున్నాము, జపాలు చేస్తున్నాము, జపాలు చేయించుకుంటున్నాము, అయినా ఫలితం రావడం లేదు. మీరు ఒకటే గుర్తు, మీరు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మీ ఇష్టదైవాన్ని కానీ, మీ కులదైవాన్ని కానీ, లేదంటే ఓం నమః శివాయ అని కానీ, లేదా ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని మీ కోరిక చెప్పుకొని ఒక 5 నిమిషాల సేపు మనసులో జపం చేయడమే. ఏది పని అవ్వడం లేదనేవారు ఇది చేయండి, ఖచ్చితంగా పని అవుతుంది. ఈ ఉపాయం కూడా మీకు అదృష్ట ద్వారాలని తెరిచే తాంత్రిక ఉపాయం. మన ఇంట్లో ఉండే పదార్థమే, కానీ విశేషమైన శక్తి ఉంటుంది. ఎలా చేయాలో చెప్తాను, ఆ విధంగా చేయండి. మీకు ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయకూడదు, అలాగే మైలు ఉంటే చేయమాకండి. ఈ ఉపాయాన్ని శుక్రవారం నాడు చేయాలి. శుక్రవారం నాడు స్నానం చేసిన తర్వాత ఈ ఉపాయం చేయాలి. మీ పూజా గదిలో కానీ, మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ ఆవు నెత్తుతో కానీ, కొబ్బరి నూనెతో కానీ, లక్ష్మీ నారాయణులు ఉన్న పటం కానీ, లేదా లక్ష్మీ గణపతి ఉన్న పటం ముందైనా సరే దీపం వెలిగించండి. 2 తెల్లటి ఒత్తులు వేసి దీపం వెలిగించండి. ఆ దీపం లోపల, అంటే నూనె పోస్తాం కదా, ఆ లోపల మీరు ఒక యాలిక, కొద్దిగా చిటికెడు పచ్చకర్పూరాన్ని వేయండి దీపాన్ని వెలిగించే ముందు. తర్వాత దీపానికి గంధంతో బొట్టు పెట్టండి. గంధంతో బొట్టు పెట్టి మీరు మీ మనసులో ఉన్న ధనానికి సంబంధించిన కోరికలు చెప్పుకోండి. ఎలా అంటే, నాకు లక్ష్మీ కృప కలగాలి, నా ఆర్థిక స్థితి మెరుగుపడాలి, అలాగే నాకు ధనం ఐశ్వర్యం పెరగాలి, నేను ఆర్థిక సమస్యల నుండి బయటపడాలి, నాకు రోజు చేసే పనిలో ధనం రోజు రోజుకి వృద్ధి చెందాలి అని సంకల్పించుకోండి. తర్వాత దీపారాధన చేయండి. తర్వాత మీరు ఇలా పువ్వున్న లవంగాల్ని, 2 లవంగాల్ని చేత పట్టుకొని అమ్మవారి నామాన్ని మీరు మనసులో ఒక 2 నిమిషాలు తలుచుకోండి. ఓం లక్ష్మీయే నమః లేదా ఓం మహాలక్ష్మీయే నమః. నేను ఈ 2 నామాలను కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, ఎందుకంటే అనుమానం లేకుండా ఉంటుంది. ఓం లక్ష్మీయే నమః అని కానీ, లేదా ఓం మహాలక్ష్మీయే నమః అని ఒక 2 నిమిషాల సేపు ఇలా చేతితో పట్టుకొని ఈ క్లాత్లో పెట్టండి. క్లాత్ ముందు రెడీ చేసుకోండి. అలా దీపం వెలుగుతూ ఉంటుంది, ఇలా పెట్టండి. తర్వాత ధనియాలు తీసుకోండి. ధనియాలు కూడా కొద్దిగా, ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా. ఇందులో అనుమానం ఉంటుంది, గుండ్రంగా ఉండాలా గురువుగారు, లేకపోతే బద్దలుగా ఉన్న ఇబ్బంది ఏమైనా అవుతుంది అంటే, 2గా ఉన్న అలాంటిది ఏమీ లేదు. ఇలాంటి ధనియాలు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇలా కుడి చేతిలో పట్టుకొని సేమ్ ఇలాగే మళ్ళీ అమ్మవారి నామాన్ని ఒక్క 2 నిమిషాల సేపు, 2 నిమిషాల సేపు ఓం లక్ష్మీ నమః అని కానీ, ఓం మహాలక్ష్మీ నమః అని కానీ 2 నిమిషాల సేపు అనుకొని మళ్ళీ ఈ క్లాత్లో వేయండి. ఇలా కొద్దిగా ధనియాలు. ఇప్పుడు వేసిన తర్వాత మీరు
దీన్ని మూట కట్టండి. ఇలా చిన్నగా చేసుకోవచ్చు. ఇలా మూట కట్టేసేయండి. చాలా చిన్న మూట వస్తుంది, పెద్ద మూట ఏం కాదు. ఇలా మూట కట్టండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే శుక్రవారం నాడు ఉదయం చేసిన, సాయంత్రం చేసిన అమ్మవారి పట్టం ముందు ఇలా పెట్టేయండి. ఒక రాత్రి అంతా అమ్మవారి దగ్గర పెట్టొచ్చండి. మీరు రెండో రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత మీ స్నానాది కార్యక్రమాలు ముగించుకొని అమ్మవారి దగ్గర మళ్ళీ దీపం వెలిగించి, మనం అంతకుముందు దీపం వెలిగించాం కదా, వాటి పరిస్థితి ఏంటంటే ఆ దీపంలో ఉన్న ఒత్తు మీరు వేసిన పదార్థం ఏదైతే ఉందో దాని చెట్టు మొదల్లో వేసేయండి. అలాగే అంటే ఆ రోజు సాయంత్రమే చేసేయచ్చు, ఉదయం చేస్తే, రాత్రి చేస్తే రెండో రోజు ఉదయం చేయండి. మళ్ళీ అమ్మవారి ముందు దీపం వెలిగించి కొబ్బరి నూనెతో కానీ ఆవు నెత్తితో వెలిగించి, మీరు ఈసారి దాంట్లో ఏమి వేయాల్సిన అవసరం లేదు. చక్కగా ఈ మూటను తీసుకువెళ్ళి మీరు ఏం చేస్తారంటే, మీరు ఎక్కడైతే బీరువాలో కానీ, డబ్బు పెట్టుకునే ప్రదేశంలో కానీ, కబోర్డ్స్ ఉంటాయి కదా, దానిలో కానీ, గల్లాపెట్టులో కానీ ఇలా పెట్టుకోవాలి. ఈ ఉపాయం చేసిన కొన్ని రోజుల్లోనే మీకు మార్పు అనేది కనిపిస్తుంది. రోజు రోజుకి మీ ధన రాబడి పెరుగుతుంది. అలాగే ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. మీకు లక్ష్మీ కృప లభిస్తుంది. మరి ఎప్పుడు మార్చుకోవాలి? ఈ మూటని నెలకి ఒక్కసారి మార్చుకోండి. నెలకి ఒక్కసారి. ఈ శుక్రవారం చేశారు, మళ్ళీ తర్వాత కరెక్ట్గా ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ శుక్రవారం ఈ పాత మూటని ఏదైనా చెట్టు మొదల్లో కానీ పారణ్యంలో వదిలేండి. అలాగే మళ్ళీ సేమ్ మొదటి మనం ఎలా చేసామో అలా చేసుకుంటే మీకు ఖచ్చితంగా అదృష్టం మీ తలుపు తడుతుంది. మీరు తలుపు తీయటమే లేటు. ఈ ఉపాయం చేస్తున్నప్పుడు గుర్తుంచుకోండి, మీకు వితిన్ సెకండ్స్లోనో లేకపోతే గంటల్లో మార్పు రాదు, మెల్లమెల్లగా మార్పు కనిపిస్తుంది. మీరు ఈ మూటని మార్చుకోవాలి. మైలు ఒకవేళ బై మిస్టేక్ తెలియక మైలు ఉందండి, ఆ సమయంలో పట్టుకున్నాము, ఏమన్నా అవుతుందా, తెలియక పట్టుకున్నాము, మళ్ళీ శుక్రవారం నాడు చేసుకోండి. దీన్ని టచ్ చేయకుండానే ఉండండి. మైలు ఉన్నవారు అంటే నెలసరి ఉన్నవారు టచ్ చేయకుండా ఉండండి ఈ మూటని. అలాగే ఈ మూటని ఒకవేళ మర్చిపోయారు, నెల అయిపోయింది మర్చిపోయారు, ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు, తర్వాత మార్చుకోవచ్చు. విశేషమైన ఫలితం కలగాలి అనుకుంటే మాత్రం ధనత్రయోదశి రోజున కానీ, దీపావళి రోజు కానీ, హోలీ పౌర్ణమి రోజు కానీ చేస్తే విశేషమైన శక్తి ఉంటుంది. అంటే మన పర్టికులర్గా ఆ ఒక్క సందర్భంలో చేసిన మనం సంవత్సరం మొత్తం చేసిన ఫలితాన్ని అప్పుడు ఇస్తుంది. మనం నెలకొక్కసారి కనుక చేస్తూ ఉంటే ఖచ్చితంగా డబ్బు నిలబడుతుంది. ఇందులో మనం ఖర్చు పెట్టింది ఏముంది? ధనియాలు, 2 లవంగాలు, దీపారాధన. అలాగే మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు కూడా మీరు బొట్టు కంపల్సరీ పెట్టుకోండి. బొట్టు పెట్టుకోకుండా దేవుడు నమస్కారం చేసుకోవద్దు, అది గుర్తుంచుకోండి. బొట్టు పెట్టుకొని దేవుడు నమస్కారం చేసుకోండి. మీ మనసులో ఉన్న కోరిక చెప్పి ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండండి. ఖచ్చితంగా అదృష్టవంతులవుతారు. లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షం మీకు కలుగుతుంది. ఐశ్వర్యం, ధనం లభిస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.